అప్పుడప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలాగా ఎండ పైన దంచుతుంది ఘోరంగా. ఎగ్ కర్రీ వచ్చింది, ఎగ్స్ లేవు. షాప్కి వెళ్ళి ఎగ్స్ పట్టుకొని వస్తాను. అక్కడ ఉల్లిపాయలు కట్ చేసి అన్నీ ఒక ఎత్తు అంటే ఈ 3 ఫ్లోర్లు ఎక్కడ ఒక ఎత్తు అనమాట. ఏమైనా కావాలంటే 3 ఫ్లోర్లు దిగి 3 ఫ్లోర్లు ఎక్కిపోయేసరికి తలపానంత ఒక్కొచ్చి ఇస్తుంది. ఉల్లిగడ్డలు కట్ చేసి పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టి వెళ్ళా. నేను ఇవి కట్టుకుని వచ్చే లోపల అవి మగ్గిపోతాయని అమ్మ నా వల్ల అయితే లేదు. అమ్మ 3 ఫ్లోర్లు ఎక్కేసరికి సరిపోదు. మరి ఉల్లిపాయలు ఏమైనా చూసేద్దాం. అమ్మ వీటి పరిస్థితి ఎట్లుందో. 12:30 అవుతుంది. ఆర్డర్ వచ్చి అరగంట అయింది. లైవ్ పెట్టాను కదా, లైవ్లో ఉన్నప్పుడే ఆర్డర్ వచ్చింది. ఇంకా చాయ్ తాగేసి తలపడి తిని కట్ చేసి పొయ్యి మీద వేసి జూన్ వచ్చిన కానీ ఇంకా ఎక్కువ ఉడకపోతుంది. అస్సలు చేయబుద్ధి అవుతలేదు. ఘోరంగా ఉన్నాయమ్మ. ఆర్డర్ అయిపోయినాక లాస్ట్ క్లిప్ తీస్తా. చాయ్ పోసుకొని 2 ట్రిప్ల మీద తాగుతున్నా. ఆర్డర్ వచ్చింది ఆపేసి ఇంకా షాప్కి వెళ్ళాను అనమాట. మాకు ఇక్కడి నుంచి వస్తుంది గాలి చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు కూడా చూపిస్తాయి. ఈ కిటికీలో నుంచి ఏసీ కూడా పనికిరాదు అనమాట, అంత ఘోరం వస్తుంది గాలి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ చెరువులో చేపలు పడుతున్నారు చూడండి, బోట్ వేసుకొని. చాలా రోజులుగా చెరువు నుంచక అక్కడ బోట్ వేసుకొని చేపలు పడుతున్నారు అనమాట. చాయ్ కూడా 2 సార్లు తాగాల్సిన వేడిగా ఉంది. వేడి ఉంది కదా, ఈ లోపు మరి ఆర్డర్ లేట్ అయిపోతుందని చాయ్ పక్క పెట్టేసి ఉల్లిగడ్డలు కట్ చేసి షాప్కి వెళ్ళేసి వచ్చేసిన. అవుతుంది కూర. ఎగ్ కర్రీ ఆర్డర్ చేస్తాను. సర్వపిండి వచ్చింది. మొత్తానికి ఎగ్ కర్రీ ఫైనల్కి వచ్చేసింది. ఇంకా తీసి ప్యాక్ చేయడం అనమాట. 2 బాక్సులు వచ్చింది. 2 బాక్సులు ప్యాక్ చేసేద్దాం. కూర ఫైనల్కి వచ్చింది. రైడర్ వచ్చి కాల్ చేసి ఏమంటున్నాడు అంటే ఒక 2 మినిట్స్ ప్యాక్ చేసి తీసుకొస్తాను. ఫుల్లీ ఫాస్ట్ మేడం అంటున్నాడు అనమాట. ఇచ్చేద్దాం మరి. అమ్మాయి ప్యాక్ అయిపోయినా ఇచ్చేద్దాం. ఇదిగోండి తీసుకోండి. ప్యాక్ చేసి తీసుకొచ్చే లోపల 2 సార్లు కాల్ చేసిండు. ఇంకొక ఆర్డర్ వచ్చింది జొమాటోలో, అది సర్వపిండి అనమాట. అది కూడా చేసేయాలి. మళ్ళీ రైడర్ వస్తాడు. కాల్ చేస్తూనే ఉంటారు రైడర్స్ వస్తే. మనకు టైం ఉన్నా కూడా వాళ్ళు చేస్తారు. ఇంకా టైం అయిపోతే చెప్పలేము కానీ. సరే ఓకే మరి బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. ఫర్ మోర్ వీడియోస్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.